నాగమణి, తాడేపల్లిగూడెం. నాకు తల విపరీతంగా తిరిగిపోయేది. శుక్రవారం స్వస్థత ఆరాధనలో అస్తం వేసుకొని అన్నయ్య గారితో చెప్పి ప్రార్థన చేయించుకోగా అద్భుతంగా స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. కే తులసి, జువ్వలపాలెం. మా అబ్బాయి ఎడమకాలు చిటికిన వ్రేలికి దెబ్బ తగిలింది. దానివలన వేలు తీసేయాలి అన్నారు. సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోగా అద్భుతంగా స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఎం సూర్యకుమారి, కుంచునపల్లి. మా చిన్నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ చేయాలి అన్నారు. కుటుంబ ఆశీర్వాద పండుగల్లో ప్రార్థించుకోగా ఆపరేషన్ అవసరం లేకుండా స్టంట్ వేయడానికి కృప చూపిన దేవునికి మహిమ. అలాగే మా చిన్న పాప ప్రయాణం కోసం ఉదనం గారితో చెప్పి ప్రార్థన చేయించుకోగా క్షేమాన్ని అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. జీ మంగాదేవి, కొయ్యలగూడెం. నేను ఒకరికి 50,000 ఇచ్చాను. 2 సంవత్సరాలైనా ఇవ్వలేదు. అన్నయ్య గారితో చెప్పి ప్రార్థన చేయించుకోగా ఆ డబ్బులు ఇవ్వడానికి అలాగే మా ఇంటి పని పూర్తవడానికి కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. జీ భాగ్యం, తాడేపల్లిగూడెం. మా అన్నయ్యకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ లేకుండా స్వస్థపరిస్తే సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోగా అద్భుతంగా స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఎం ఆశ, తాడేపల్లిగూడెం. మా అమ్మగారికి కాలు మీద అలర్జీ వచ్చింది. ప్రార్థన తైలం రాసి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోగా అద్భుతంగా స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. జీ లక్ష్మి, పద్మావతి, తాడేపల్లిగూడెం. గడిచిన వారంలో మా అబ్బాయికి డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అన్నయ్య గారితో చెప్పి ప్రార్థన చేయించుకోగా అద్భుతంగా స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఎం కృప, ఆరుగొల్లు. నాకు స్కానింగ్ తీసినప్పుడు కడుపులో నీటి బుడగలు ఉన్నాయి అన్నారు. సన్నిధికి 7 వారాలు నడిచి వస్తాను ప్రభువా అని అనుకోగా మరలా టెస్టులు చేయించుకోగా నార్మల్ రిపోర్ట్స్ అనుగ్రహించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఎం చిన్నారి, ఆరుగొల్లు. మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యింది. ఆపరేషన్ చేయాలి అన్నారు. నేను ప్రార్థించుకుని సాక్ష్యం చెప్తాను అనుకోగా నార్మల్ రిపోర్ట్స్ దయచేసి ఆపరేషన్ అవసరం లేకుండానే సంపూర్ణంగా స్వస్థపరిచిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. వై ధనలక్ష్మి, తాడేపల్లిగూడెం. మా నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చాలా సీరియస్ అయిన పరిస్థితుల్లో హాస్పిటల్లో వారం రోజులు ఐసీయూలో పెట్టారు. మా నాన్నగారి స్వస్థత కొరకు సన్నిధిలో ప్రార్థించుకుని సాక్ష్యం చెప్తాను అనుకోగా అద్భుతంగా స్వస్థపరిచి క్షేమాన్ని దయచేసిన దేవునికి మహిమ కలుగునుగాక. జి తులసి, కొండ్రపోలమెట్ట. మా అమ్మాయికి డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీ ద్వారా పాప పుడితే సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోగా నార్మల్ డెలివరీ ద్వారా చక్కటి పాపను అనుగ్రహించిన దేవునికి మహిమ. అలాగే మా 2 అమ్మాయిలు 10th క్లాస్ పాస్ అయితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోగా ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఎం సంజ, తాడేపల్లిగూడెం. మా అబ్బాయికి టైఫాయిడ్ జ్వరం వలన రక్త కణాలు పడిపోయాయి. అన్నయ్య గారితో ఉదనం గారితో చెప్పి ప్రార్థన చేయించగా అద్భుతంగా స్వస్థపరిచిన దేవునికి మహిమ. ఏ లక్ష్మి, సావిత్రి, తాడేపల్లిగూడెం. మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారికి కంటిలో చుక్కలాలు ఉన్నాయి. ఆపరేషన్ చేయాలి అన్నారు. నేను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోగా ఆపరేషన్ అవసరం లేకుండా స్వస్థపరిచిన దేవునికి మహిమ. ఇలా ఆదిలక్ష్మి, చిన్న ఎల్లమిల్లి. మా కుటుంబంలో అందరం స్కిన్ ఎలర్జీతో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గని పరిస్థితుల్లో తైలం రాసి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోగా స్వస్థపరిచిన దేవునికి మహిమ. అలాగే 21 వారాలు ప్రతిష్ఠ చేసుకోగా మా కుటుంబంలో ఎన్నో మేలులు చేసి ఏ ఆటంకం లేకుండా మందిరానికి రావడానికి కృప చూపించి మంచి ఆరోగ్యం దయచేసిన దేవునికి మహిమ కలుగునుగాక. బి చంద్రావతి, తాడేపల్లిగూడెం. మా అమ్మాయి మనవడు బండి మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. దేవుని మహాకృప వలన ఇటువంటి ప్రమాదం జరగకుండా చిన్నపాటి గాయాలతో తప్పించి క్షేమం ఇచ్చిన దేవునికి మహిమ. అలాగే మా మనవడికి టైఫాయిడ్ జ్వరం నుండి సంపూర్ణంగా స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. కే విజయలక్ష్మి, ఇటుకలగుంట. మా అబ్బాయికి అనారోగ్యంగా ఉన్నప్పుడు సేవకులతో ప్రార్థన చేయించుకోగా అద్భుతంగా స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. కే సరోజిని, పెద్ద తాడేపల్లి. నా భర్తకి కిడ్నీలో స్టోన్స్ ఆపరేషన్ అవసరం లేకుండా యూరిన్ ద్వారా పడిపోవడానికి కృప చూపించిన దేవునికి మహిమ. అలాగే నాకు మోకాళ్ళ బలహీనత నుండి స్వస్థపరిచి క్షేమాన్ని అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. డి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. our pin code 534301. Our email ID melukolupu.swaramu@gmail.com. Our cell number 7675988768. మా చిరునామా
డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి మేలుకొలుపుస్వరము@gmail.com. మా సెల్ నెంబర్ 767598887688.